వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ విద్యాశాఖ పాఠశాల విద్యాశాఖ మెగా డిఎస్సి 2025 అభ్యర్థుల తుది ఎంపిక జాబితా విడుదలకు సంబంధించి పత్రికా ప్రకటన ఒకటి విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఈ యొక్క డిఎస్సి 2025 అభ్యర్థుల తుది ఎంపిక జాబితా అంటే ఫైనల్ సెలక్షన్ లిస్టు జాబితా విడుదలకు సంబంధించినటువంటి ఈ పత్రికా ప్రకటనలో ఏ అంశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. రాష్ట్రంలోని ప్రభుత్వ పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖ పరిధిలోని ఉపాధ్యాయ ఖాళీలతో పాటు గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ, మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, అలాగే మోడల్ పాఠశాలలో, రెసిడెన్షియల్ పాఠశాలలో, దివ్యాంగుల పాఠశాలలో, జువనైల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలోని పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలు కలిపి మొత్తం 16,347 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 24/2025 మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి అభ్యర్థుల నుంచి 24/2025 నుంచి 15/5/2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించగా మొత్తం 3,36,300 మంది అభ్యర్థుల నుంచి 5,70,675 అప్లికేషన్లు రావడం జరిగింది. అనంతరం 6/6/2025 నుంచి 2/7/2025 వరకు ప్రతిరోజు 2 షిఫ్ట్లలో కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు CBT విధానంలో పరీక్షలు నిర్వహించాం. పరీక్షల నిర్వహణ అనంతరం 5/7/25 తేదీ ప్రాథమిక కీని విడుదల చేయడం జరిగింది. వాటిపై 12/7/25 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించడం జరిగింది. వాటిని నిపుణుల బృందంతో విశ్లేషించి 1/8 అంటే ఆగస్టు 1వ తేదీన తుది కీని విడుదల చేయడం జరిగింది. అనంతరం టెట్ పరమైన అభ్యంతరాలను, మార్కులను సరిచేసుకోవడానికి 17/8 అంటే ఆగస్టు 17 నుంచి ఆగస్టు 21 వరకు అభ్యర్థులకు అవకాశం కల్పించడం జరిగింది. పరీక్షల సంఖ్య, అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన ఒకటి కన్నా ఎక్కువ షిఫ్టుల్లో నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు సమన్వయం చేయడానికి వీలుగా అంతర్జాతీయంగా అమలు చేస్తున్న నార్మలైజేషన్ విధానం అనుసరించడం జరిగింది. అభ్యర్థుల టెట్ స్కోరు 20% మరియు డిఎస్సి స్కోరు 80% మార్కులకు వెయిటేజ్ ఇచ్చి అన్ని మేనేజ్మెంట్లు మరియు అన్ని కేటగిరీ పోస్టుల మెరిట్ జాబితా రూపొందించడం జరిగింది. అనంతరం జిల్లాల వారీగా 50 మంది అభ్యర్థులకు ఒక బృందం చొప్పున సర్టిఫికేట్ల పరిశీలన బృందాలను ఏర్పాటు చేసి 28/8 ఆగస్టు 28 నుంచి మరి సెప్టెంబర్ 13 వరకు కూడా 7 రౌండ్లలో ఎంపిక పరిధిలోని అభ్యర్థుల ధ్రువపత్రాలు జాగ్రత్త పరిశీలించారు. ఇక బ్లైండు, హీరింగు, ఇంపేర్డ్, ఆర్థో అలాగే MR విభాగాలకు సంబంధించి ధ్రువపత్ర పరిశీలనలో వైద్య శాఖ అధికారుల సహకారం తీసుకోవడం జరిగింది. ఎంపిక పరిధిలోకి వచ్చిన అభ్యర్థుల ధ్రువపత్రాలను సవివరంగా పరిశీలించి మేనేజ్మెంట్ వారీగా, పోస్టు వారీగా తుది ఎంపిక జాబితాను రూపొందించడం జరిగింది. ఈ తుది ఎంపిక జాబితాలను సెప్టెంబర్ 15/25 విడుదల చేయనున్నారు. తుది ఎంపిక జాబితాలకు సంబంధించి జిల్లా విద్యాశాఖ కార్యాలయం నందు మరియు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు మరియు మెగా డిఎస్సి అధికారిక వెబ్సైట్ నందు అందుబాటులో ఉంచడం జరుగుతుంది అని చెప్పేసి లాస్ట్లో మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే 15వ తారీఖు అంటే రేపే ఈ తుది జాబితాలు విడుదల చేస్తామని చెప్పేసి ఇందులో పేర్కొనడం జరిగింది. ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.